తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శివ ఉపాసకులు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడదాం. స్వామి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం అంటున్నారు గురుగారు. మరి గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి ఈ సంవత్సరంలో మనకి చూసుకుంటే గ్రహణం మూడోసారి ఇది రావటం. ఒక్కొక్క రాశి పైన ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. కొన్ని పాజిటివ్ ప్రభావాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ ప్రభావాలు ఉంటాయి అంటున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? వాస్తవం అంటే నేను చాలాసార్లు కూడా అమ్మ గ్రహణం అంటే ఏమిటో వివరించాం. తర్వాత అమావాస్య అంటే ఏమిటి, అసలు చంద్రగ్రహణంలో పూర్ణమాసి అంటే పౌర్ణమి అంటే ఏమిటో చెప్పాం. మరొకసారి అవసరం కాబట్టి చెప్తున్నామమ్మా. అమావాస్య తర్వాత పౌర్ణమి అంటే ఏంటంటే అమ్మ, సూర్యుడు చంద్రులు ఒకరి పై నుంచి ఒకరు దాటడం. సూర్యుడి నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి సూర్యుడు ఇలా దాటే ప్రక్రియని మాసము అంటాం. అంటే ఇట్ కమ్స్ 14 days, 15 days ఆర్ 16 daysలో వస్తుంటుంది. 31 days ఉన్నప్పుడేమో 16th day వస్తుంది. 30 days ఉన్నప్పుడేమో ఇది 15 రోజులకు వస్తుంది. 28 రోజులు ఉన్నప్పుడేమో 14 రోజులకే వస్తుంది. అంటే మన దగ్గర క్యాలెండర్లో డేస్ బట్టి. అయితే అమ్మ, గ్రహణ ప్రభావంతో సూర్యచంద్రులలో ఏం మార్పు వస్తుంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు షష్టగ్రహ కూటమి అయిందమ్మా. అవును. తర్వాత పంచగ్రహ కూటమి అయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అమ్మా సప్తగ్రహ కూటమి ఉంది, అష్టగ్రహ కూటమి ఉంది, నవగ్రహ కూటమి ఉంది. అంటే 9 గ్రహాల కూటమి ఉంది. 3, 4, 5, 6 ఇట్లా 9 వరకు ఉన్నది. అయితే 2027లో 9 గ్రహాల కూటమి ఉంది. అది చాలా పెద్ద ప్రమాదం. మొన్న ఈ మధ్య న్యూస్ ఛానళ్ళల్లో లాస్ట్ అమావాస్య మునిగిపోతుంది, మొత్తం చీకటి అయిపోతుంది అన్నారు, గుర్తుందమ్మా? అది అవాస్తవం. చీకటి అయిపోయేది 2027 27వ తారీఖు ఆగస్టు నెలలో. ఇది పంచాంగ శాసనం పెద్ద మనుషులు చెప్పింది. అంటే ఆ రోజు ఉంది మన దగ్గర. ఇంకో సంవత్సరంలో ఇంకొక 25 కదమ్మా, 26 27లో ఉంది. అప్పుడు మీరు అన్న ప్రభావాలు వేరేలా ఉంటాయి. అది కంప్లీట్గా డిస్కషన్ వేరు. అయితే సూర్యుడు చంద్రుడిని కదలనీయకుండా వేరే గ్రహాలు పట్టుకున్న దాన్నే గ్రహణము అని అంటారు. గమనించాల్సిన ప్రశ్న. సూర్యుడు ఇలా వెళ్ళాడు, చంద్రుడు పైకి వచ్చాడు అని అంటమ్మా, పౌర్ణమి 15 రోజులు, మళ్ళీ చంద్రుడి నుంచి సూర్యుడు ఇలా వచ్చిండంటే అమావాస్య 15 రోజులు కదా. వీళ్ళిద్దరిని కదలనీయకుండా ఆపుతాడు. ఎవరు ఆపుతారంటే మిగతా గ్రహాలు ఉన్నాయి కదమ్మా మన దగ్గర 9 గ్రహాలు. 9 గ్రహాల్లో వీళ్ళని తీస్తే మిగతా 7 గ్రహాలు ఈ గ్రహణం మీద నుంచి, అంటే చంద్రుడి మీద నుంచి వెళ్ళే ఆ సమయం 9:45 7వ తారీఖు రోజు సాయంత్రం, అంటే రాత్రి పడుకునే సమయానికి ఆయన గారు అలా వచ్చి ఏం చేస్తారంటే అమ్మ, ఇది పట్టు విడుపు చాలా ముఖ్యమైనది ఇక్కడ, ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. పట్టు కాలము విడుపు కాలం ఏంది స్వామి అని అంటే, ఇప్పుడు ఒక సూర్యుడు చంద్రుడైతమ్మా 5:30 6 గంటల తర్వాత ఆకాశంలో కనబడతాడు కదా. ఆయన గారి మీదకి ఒక గ్రహణం అనేది పరిపూర్ణంగా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇది సూర్యుడు అనుకో తల్లి, చంద్రుడు అనుకోండి, ఇది ఇంకో గ్రహం కదా. ఇది కూడా ఒక పెద్ద పరిమాణం ఉంటుంది కదా. అది ఎలా అయితే నీడ పడడం మొదలవుతుందో అది పట్టుకాలం. ఇది చాలా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా. ఇలా కొంచెం ఇలా వచ్చేసింది 10% రాగానే కథం, అక్కడ నుంచి స్టార్ట్ ఇక అంటే పట్టుకాలము. ఇది ఇలా వచ్చి కరెక్ట్గా చంద్రుడిని పరిపూర్ణంగా ఆపుకున్న దాన్ని గ్రహణము అంటారు. అంటే గ్రహస్థితిని కదలనియదిగా, అటు ఇటు కదలనియది. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, 2-3 నేను గట్టిగా పట్టుకుంటే నువ్వు కదలగలవమ్మా? కదలలేదు. ఒకళ్ళు ఉంటేనేమో నువ్వు ఇదో చేయొచ్చు. ఇక్కడ ప్రభావం ఏమవుతారంటమ్మా, ఆ సమయానికి ఈయన బలహీన పడడం చేత ఇలా ఒకరిపై ఒకరు వచ్చి ఉన్న ఆ సమయం అమ్మ ఈసారి 2.5 గంటల పైన ఉంది. ఏం జరగబోతుంది ఈ 2 గంటల సమయంలో? అసలు గ్రహణం ఏర్పడినప్పుడు ఈ మిగతా భూమండలంలో ఉన్న ప్రజలు, ఇదేమో ఆకాశంలో జరుగుతాం, మరి మనకెందుకు ప్రమాదం? గర్భవతులకే కానీ, ఇమ్మెచ్యూర్గా పుట్టిన వాళ్ళకే కానీ, బాల్యంతలకే కానీ, లేకపోతే పెద్ద మనుషులకే కానీ, హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి అని అంటే అమ్మ, సూర్యుడు చంద్రుడి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భూమండలానికి వెలిగియడం. కాబట్టి చంద్రుడు కూడా భూమండలానికి వెలిగియాలి. కాబట్టి ఆ రోజు పురన్మాసి అంటే పూర్తిగా పౌర్ణమి ఉండడం చేత ఆయన గారు ఎక్కడ వరకైతే వెలిగియాలనుకుంటున్నాడో అక్కడ ఇంకొక గ్రహణం వచ్చి వెలిగిస్తుంది. ఇది నెగిటివ్. ఇట్ ఈస్ కాల్డ్. ఇప్పుడు మీరున్నారు, మీ ప్లేస్లో నేనే మీ మమ్మీని అన్నా అనుకోండి, మిస్గైడ్ చేసినట్టే కదా. మీరు వెళ్తేనే మీరు మన వాళ్ళందరూ గుర్తుపడతారు. ఇప్పుడు నేను ఒక వేషాధారణలో వచ్చి వాళ్ళని మిస్గైడ్ చేసినట్టు. ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటే అమ్మ, కుంభరాశిలోకి ఈయన గారు ఎంట్రీ ఇస్తున్నారు చంద్రుడు. కుంభరాశి అంటే ఏందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ అవసరం ఏంటంటే, ఇప్పుడు గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కాదు, ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి అమ్మ బీభత్సమైన వర్షాలు. కుంభ అంటే ఏంది? కుండ.
కుండ అంటే కుండపోతు, అంటే కుంభ అంటే ఒక దగ్గరికి రావడం, అంటే ఇంత వర్షాలు వస్తున్నాయన్న దాన్ని ఒక పరిమాణమైన స్థితికి చేసి జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి, మేషారాశి, కర్కాటక రాశి అన్న దాంట్లో ఈసారి కుంభరాశి వాళ్ళకి ఇది ప్రమాదకరం అంటున్నాం, ఇది జాగ్రత్తలు కాదు. మళ్ళీ ఎందుకు అంటే అమ్మా, మొన్న వచ్చిన సైక్లోను అన్ఎక్స్పెక్టెడ్, పరమాత్ముడి యొక్క లీలని మనం కనిపెట్టలేము. ఇక్కడ చూడండి ఏమైందంటే అమ్మ, న్యూస్ వచ్చినప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్, అల్పపీడనం ఏర్పడుతుందని ఎవరికి తెలియదు. అంతకు ముందుకేమో వారం రోజులు కలెక్టర్ గారు హైదరాబాద్లో అందరికి హెచ్చరికలు ఇచ్చారు, ఇట్ ఈస్ ఎ హెవీ రెయిన్ ఫాల్ అని చెప్పేసి స్కూల్స్ కూడా ఒక 2-3 రోజులు సెలవు ఇచ్చారు. బట్ వాట్ అబౌట్ నిన్నగాక మొన్న 27వ తారీఖు రోజు చవితి రోజే మొదలైంది, టక్కున మొదలైపోయింది. ఆ రోజు వినాయకుడిదంతా డిస్టర్బెన్స్, చాలా మంది షార్ట్ వచ్చింది, అదొచ్చింది ఇదొచ్చిందని పిల్లలంతా రాత్రి 12 గంటలకి ఈ పూజా కార్యక్రమంలో కూర్చున్నారు. పురోహితుడికి ఇబ్బంది కదమ్మా. ఇలాంటి అంతా పరమాత్ముడు చేసే పెద్ద 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 నిర్ణయాలు. ఇలాంటివి ఈసారి 7వ తారీఖు వరకు ఈ విభత్సం ఉన్నది, ఇది తెలుసుకోవాలి. కుంభరాశి అన్నప్పుడే ఇక్కడ కుండపోత వర్షం రాబోతుంది అని ఒకటి తెలిస్తే, రెండోది భూగర్భ జలాలు పెద్ద 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 ఆనకట్టలను తెంపేస్తున్నాయి. అంటే ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం నిండినాయంట, కాలువలన్నీ పొంగిపోతున్నాయి. 23 కిలోమీటర్లు కామారెడ్డి హైదరాబాద్ హైవే ఆపేశారు అని అంటే అమ్మ, దిస్ ఈజ్ కాల్డ్, ఈ గ్రహణం చూసారా ఎఫెక్ట్ ఎలా ఉంది ఈసారి. ఒక్కొక్క మాసంలో అమ్మ ఒక గ్రహణం ఏం చేస్తుందంటే ఒక్కొక్క రాశిని బీభత్సంగా కించపరుస్తుంది. గ్రహణం వచ్చిందంటే అమ్మ ఖచ్చితంగా మనకు అక్కడ సత్ఫలితాలు అనేటిది చాలా తక్కువ శాతం. ఎందుకంటే గ్రహణం అనేటిదే ఎక్కువ శాతంగా చెడు ప్రభావం, నెగిటివిటీ. కొంతమంది గురువులు ఏం చెప్తున్నారు, భోజన కార్యక్రమాలు లేకపోతే ఇంకేదైనా చేసినప్పుడు వాటిని పడేయాలి, లేదా వాటిని శుభ్రంగా ఉండవు, అశుద్ధత అయిపోతా అంటున్నారు కదా. ఆ భోజన కార్యక్రమాలకు సంబంధించిన అశుద్ధత కాదు ఎప్పటికి కూడా. ఎందుకంటే అమ్మా దీనికి పరిహారాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే ఈ గ్రహణం ఇప్పుడు వచ్చింది అని అనుకోవడం ముమ్మాటికి తప్పు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం కూడా వచ్చిండొచ్చు, ఎందరో గురువులు గొప్ప గొప్ప దానికి ఆల్టర్నేట్ వేస్ చేసి ఉండవచ్చు. కాబట్టి ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం. ఈ సమయంలో అమ్మ గర్భవతులు ముఖ్యంగా జాగ్రత్త. కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభావానికి లోను కాకూడదు. ఎక్కడో కామారెడ్డిలో వచ్చేస్తే స్వామి మాకేమైతుంది కుంభరాశి వాళ్ళు అంటారు కదమ్మా. అది కొంచెం మంది ఎట్లా అంటే వాళ్ళకి హెచ్చరికలాగా ఎలా చెప్పాలంటమ్మా, నీ రాశి వాళ్ళకి ప్రభావం ఎందుకు పడుతుంది అని అంటే ఈ 12 ఏమో 6 ఏమో మగకు సంబంధించిన రాశులు ఉంటాయమ్మా, 6 వచ్చేసి ఆడవాళ్ళకి సంబంధించిన రాశి ఫలాలు ఉంటాయి, అంటే 12 కదా. ఇందులో ఒకవేళ కుంభరాశి వ్యక్తి ఒక స్త్రీ ఉన్నదా అనుకుందాం తల్లి. ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడో ఉండి హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది కావచ్చును. కొంతమంది ఉంటారు, మాకు తెలియదు, మేము గుడిని దేవుడిని నమ్మము అని అంటారు కదా. నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కానీ బాగా గమనించాలమ్మా, చెట్టు మొత్తంలో ఏ మూలకి కొట్టినా దెబ్బ తగులుతుంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద మనుషులు, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు, మీ నాన్న అమ్మమ్మ వీళ్ళ వాళ్ళందరూ ఉంటారు కదా. మరి నీవు అందుబాటులో లేని సమక్షంలో ఈ గ్రహణం యొక్క ముఖ్య డ్యూటీ ఏంది? బలహీనంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కాబట్టి నీవు నమ్మకపోయినా మన పూర్వీకులు ఇచ్చిన కొన్ని నమ్మకాన్ని కాపాడుకోవాలి. కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ వాతావరణం చూస్తుంటే అమ్మ ఇంకా ఖచ్చితంగా కొనసాగేలాగానే కనబడుతుంది. ఈరోజు పొద్దున్న వెలుగు వచ్చింది, కానీ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ రెయిన్ ఉన్నదని కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా అమ్మ మేము చెప్పేది ఏంటంటే గర్భవతులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. అసలు గర్భవతులకి తర్వాత పైన వాళ్ళకి బాల్యంతలకి కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్న వాళ్ళకి ఏంది అసలు గ్రహం ఏంది ఏమంటారు ఎఫెక్ట్ ఎలా పడుతుంది అన్నదానికి ఏంటంటమ్మా, గర్భవతి అనే స్థితి వచ్చినప్పుడు ఆవిడ ఒక బరువుని మోస్తుంది. ఇది విషయం ఇక్కడ. ఇప్పుడు నార్మల్ పర్సనాలిటీ ఉంటే నేను మిమ్మల్ని ఏదన్నా అన్నా చేసినా యూ కెన్ ఫైట్ విత్ మీ, అరే అదర్వైజ్ నువ్వు నాతో కాన్వర్సేషన్ చేసి నువ్వు నాతో గొడవ పడవచ్చు. ఒకవేళ నువ్వు అబ్నార్మల్గా ఉన్నావు అనుకో అమ్మా, నేను ఏదన్నా అంటే నా ఎఫెక్ట్ నీకు చాలా ఇబ్బంది పడుతుంది. నేను కొంచెం నిస్సహాయత స్థితిలో ఉండడం చేత నన్ను ఈ విధమైన ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏంటంటమ్మా, అతి నీలలోహిత కిరణాలని భూమండలానికి వదులుతుంటాయి. అవి ఆ సమయంలో ఎందుకు వదులుతాయి గురువు గారు అంటే, డ్యూ టు పొల్యూషన్. ఎన్నెన్ని కాలుస్తలేము మనం, డ్యూ టు ఎన్నెన్ని అరాచకాలు చేస్తలేము, ఈ ఏమంటారమ్మా కంటామినేటెడ్తో చేస్తున్న పొల్యూషన్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళి అక్కడ పైన చేరుతాయి. ఇదైతే ఉంది కదమ్మా మన దగ్గర. అదేమవుతుందంటమ్మా, ఈ పట్టుకున్న ఈ 2.5 గంటల్లో అది ఫిల్టర్ చేస్తుంది. ఇలాగా ఫిల్టర్ చేసినప్పుడు ఏమైతే అంటే బరువు కదా, అప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క డస్ట్ ఫార్మేషన్ అనేది భూమికే రావాలి కిందికి. అందుకే శరీరం మీద పడితే బొబ్బలు వస్తాయని అంటారు. ఆ సమయంలో బయట ఉండొద్దు అంటారు, అసలు ఎవరు బయటికి రాకూడదు అని అంటారంట. ఆ అతి నీలంగా వచ్చే ఆ కిరణాల ప్రభావం ఏమవుతుందంటమ్మా, హెవీ బ్యాక్టీరియాని క్యారీ చేస్తుంది. ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైన్స్.
ఇది సైన్స్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతుంది కూడా డాక్యుమెంటేషన్ ప్రకారంగానే. అలా ప్రూవ్ చేసిన వాళ్ళు మన పెద్ద పెద్ద మనుషులకు ఎవరు చెప్పారు? ఋషులు, వేద పండితులు. వాళ్ళు పెద్ద పెద్ద హోమాగ్నులు చేశారు. ఏ రోజైతే గ్రహణం రోజు మనం హోమం చేస్తామో అమ్మ, ఎక్కడ లేని ఫలితాలు చూస్తారు. ఇది ఎందుకు చెప్పారు మన వాళ్ళు? గ్రహణం రోజు పూజ చేయకూడదు. ఎందుకు చేయకూడదు పూజ? ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అమ్మ, ఒక సూర్యుడు చంద్రుడు ఇలా కప్పబడినప్పుడు మిగతా దేవాది దేవతలు కూడా వారికి కట్లు పడతాయి. కట్లు దేవతలకు ఎలా పడతాయి గురువుగారు? ఇది కూడా చాలా ప్రశ్న. చాలామంది గుడులన్నీ మూసేస్తారు ఆ రోజు. అసలు గుడులు మోయడానికి గల కారణం ఏమిటి? కట్లు పడితే దేవుళ్ళు మనల్ని కాపాడాలి శరణగతి అంటే వాళ్ళకి కట్లు పడి గుడులు మూసేస్తే ఎలా అన్న దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, కొంతమంది గ్రహణం, అమావాస్య, పురన్మాసి, సూర్యగ్రహణం అనేసరికి దుష్టశక్తులు, చేతబడులు ఇవి బాగా విభత్సాన్ని సృష్టిస్తాయి అనేది మన వాళ్ళందరి మైండ్లో కూర్చుండిపోయి. ఇది నెగిటివిటీ. పాజిటివిటీ ఏంటంటే అమ్మ, మహాముక్కంటికి కట్లు పడవు ఆ రోజు. గ్రహాలకు అధిపతి, ముల్లోకాధిపతి, సర్వశక్తి స్వరూపుడు, శ్మశాన నివాసి. కళ్ళు ఇంతవరకు తెలవలేడు, లోకం మొత్తం పాలిస్తున్నాడు. ఇంకైనా కళ్ళు తెరిస్తే ఏమైతే ఆలోచించాడు. కాబట్టి ఊరు శివాలయం ఉండాలి, గుడిలో శివాలయం ఉండాలనే నానుడు ఉంది కదా. కాబట్టి మిగతా దేవతలందరూ కూడా పరమశివుడి ఆధీనంలోకి వచ్చి కట్టుబడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలవెలుపులై కులదైవాలై ఉండడం చేత సూర్యుడు చంద్రుడి ప్రభావం అనేది వీరిపైన కూడా అతి ఉత్సాహంగా అంటే నెగిటివిటీగా పడడం చేత వీళ్ళు కూడా కట్లు వాళ్ళంతల వాళ్ళే వేసుకోబడుతుంది. ఇది పరమశివుడి ఆన. దాని ద్వారా తండ్రి ఏం చేస్తాడు? ఇప్పుడు ముక్కంటికి పడవన్నారు, బాగుంది. కానీ మానవులకి ఏం ఏర్పడుతుంది దానివల్ల అంటే అమ్మ, ఆ రోజు పూజ పరిపూర్ణంగా అందుకునే ఏకైక దేవుడు శివుడు. కాబట్టి అంటే నేను శివభక్తుని చెప్తలేనమ్మా, శివుడు ఆయన ముల్లోకాధిపతి అన్ని శాస్త్రాలు రాసింది కదా, ఆయనని పూజించడం వల్ల పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. చేతబడులు పరిపూర్ణమవుతాయని చెప్తారు ఆ రోజు, క్షుద్ర పూజలు పరిపూర్ణమవుతాయని చెప్తారు ఆ రోజు. ఎవరినన్నా ఇంకేదైనా చేయాలంటే ఆ రోజు ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఎందుకంటారంటమ్మా, చంద్రుడు ఆయన నిజమైన స్థితిని కోల్పోతాడు. ఈ ప్రశ్న చాలా బలంగా వెళ్ళాలి. చంద్రుడిలాగా ఉండడు 2.5 గంటలు. ఆయన గారిని పాము తింటున్నదని చెప్పేసి ఆ బ్లడ్ మూన్ అని చెప్పి, రెడ్ మూన్ అని చెప్పి చూపిస్తుంటారు కదా. ఆ ప్రభావం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ఈయన చేయాల్సిన ధర్మమైన కార్యక్రమం భూమండలంలో మనుషులను చూసుకోవడము, జాగ్రత్తలు వెలిగియడం కదా. ఇది లేకపోవడం చేత దుష్ట శక్తి మన మీద, ఈ దేవీ దేవతలు కట్లేయడం చేత వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే పొలిమేరలో గావు కేక పెట్టించేవాళ్ళు పూర్వం. ఆ గ్రహణం వచ్చే సమయానికి, అమావాస్య వచ్చిన పెద్ద మనుషులు ఇట్లా గంట పట్టుకొని ఒక పెద్ద కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు, కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొన్ని తీసుకొని పొలిమేరలో కుట్టుకుంటూ పోయేవాళ్ళు. పోయి అదంతా పొలిమేరకు రక్ష గీసేవాళ్ళు. ఆ రక్ష గీసేసిన తర్వాత ఊరు దాటకూడదు, ఊర్లోకి ఎవరు రాకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పటికీ ఊర్లో ఉన్నాయి. చిత్తూరు ప్రాంతంలో ఉన్నది నాకు తెలిసింది. చిత్తూరు, నెల్లూరు, తమిళనాడు ప్రజలు పాటిస్తారు ఇలాంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, మన ఊరికి ఆటోమేటిక్గా ఒక రక్ష ఏర్పడిపోతుంది. అదే మన దగ్గర ఉన్న పరమశివుడే కానీ, విష్ణు మహానుడే కానీ, శ్రీరాముడే కానీ దేవాది దేవతలు ఇచ్చిన ఒక రక్ష. అది పాటిస్తలేము ఇప్పుడు. ముమ్మాటికి దుష్టశక్తులు లోపలికి వస్తాయి. కానీ దుష్టశక్తుల ప్రభావం ఎవరి మీద ఉంటుంది? దైవాధీనంలో నీవు లేనప్పుడే, దైవాన్ని నువ్వు నమ్మనప్పుడే, దైవం గురించి నీకు పట్టింపు లేనప్పుడే మరి ప్రతి వాడు వచ్చి నీ గుండె మీద ఒకటి వేసిపోతాడు కదా. కాబట్టి దైవాన్ని స్మరించుకోవడం ముఖ్యమైనది. అయితే అమ్మ, ఒక లోపటికి నుంచి బయట నుంచి వైరస్ మన ఇంట్లోకి ఎలా వస్తుంది, దాన్ని ఎలా అరగట్టాలి అంటే ముఖ్యంగా ప్రజలందరికీ తెలియవలసిన ఒక ఆలోచన. అంటే గతంలో కూడా చాలా చెప్పానమ్మా, ఒక గండ జ్యోతి, అఖండ జ్యోతి, ఒక చిన్న ప్రమిద ఇలా మంచి తీసుకొని ప్యూర్గా ఉన్న ఆవు అందులో నెయ్యి వేసి దానికి అఖండ జ్యోతి వెలిగిస్తే అమ్మ, ఈ వచ్చే బ్యాక్టీరియా అనేది పట్టేస్తుంది. ఇక్కడ దీపం పెట్టేది దానికి పెద్ద మనుషులు. ఒక దీపం ఎందుకు పెడతారు స్వామి? అఖండ జ్యోతి ఊర్లో, తర్వాత లేకపోతే మన గుడిలో ఒక దగ్గర ఎందుకు పెడతారు? గర్భగుడిలో ఉండంటమ్మా, అది వచ్చేసి దాని యొక్క మెయిన్ పని, ఆ యొక్క అగ్ని యొక్క ముఖ్యమైన పని. ఆవు అంటే ఏంది మీకు తెలిసిందే కదా, గోమాతకి ఎంత విలువ. ఎన్నో ఆవు చేతు నాకితేనే మన రేఖలు మారిపోతాయని ఎంతోమంది అన్నప్పుడు ఆ ఆవు నెయ్యితో చేసిన ఆ దీపాన్ని పెట్టినప్పుడమ్మా, ఈ గ్రహణం నుంచి వచ్చిన అతిలీలను ఏదైతే క్రిమి కీటకాలు లేకపోతే వైరస్ ఉంటుందో రావడే ఇది అట్రాక్ట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ మ్యాగ్నెటిక్ పవర్. అది పెట్టుకొని పూజించుకోవడం వల్ల నిన్ను నువ్వు రక్షించుకున్నవాడు అవుతావు కదా. మీరన్న పాయింట్కి గర్భవతి విషయంలో వస్తే అమ్మ, ఆడపిల్లలు గర్భంగా ఉన్నప్పుడు, బరువు ఉండేటప్పుడు ఆ లోపట ఉన్న బిడ్డ మెదడు చాలా 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 సున్నితంగా ఉంటుంది. ఈ అతి నీలలోహిత కిరణాలు గ్రామాల్లో దుష్టశక్తుల ప్రభావం ఉండడం చేత గర్భవతులని అట్రాక్ట్ చేయగలరు.
ఎందుకంటే షీఈస్ నాట్ ఏ నార్మల్ పర్సనాలిటీ, అబ్నార్మాలిటీ. కొందరు ఇమ్మెచ్యూర్గా పుడతారు పిల్లలు, వాళ్ళది కూడా ఎందుకంటే దే కెనాట్ థింక్ వెరీ ఫైన్ వే. మీరు ఆలోచించినట్టు ఆయన ఆలోచించినట్టు నేను ఆలోచించలేరు కాబట్టి దేర్ మైండ్ కెన్ గెట్ అడిక్షన్ కావచ్చు ఆ నెగిటివిటీకి. ఎందుకంటే వాళ్ళది 10 నుంచి 1000% వరకు రెస్పాండ్ అవుతుంది నెగిటివిటీకి, పాజిటివిటీకి రెస్పాండ్ కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా ఏంటంటే అమ్మ సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే గ్రహాల మీద. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా పెట్టాలి. మళ్ళీ తర్వాత చిన్న పిల్లల్ని దూరం పెట్టుకోవాలి. అంటే ఇంట్లోనే ఎందుకు పెట్టుకోవాలంటమ్మా, చిన్న పిల్లలు కూడా ఆకతాయికతంగా ఆడేసుకుంటారు బయట పోయి. అంటే మనం పట్టించుకోకపోయినా వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళందరిని ఎందుకు జాగ్రత్త పెట్టుకోవాలంటమ్మా, వెల్ పర్సనల్గా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్న పర్సనాలిటీ అయితేనేమో అన్ని కనిపెట్టగలవు. వీళ్ళు అది కనిపెట్టలేరు కదా తల్లి. పెద్దవాళ్ళు చెప్పిన మాట అది, గర్భవతి ఇలా పడుకొని ఉండాలి, ఇలా కాకూడదు అని అంటమ్మా. ఓపెన్ ఛాలెంజ్ మాట. గ్రహణం రోజు లక్షల మంది పుడుతున్నారు, మరి వాళ్ళకి ఎందుకు మరి దోషం లేదు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉన్నది. గ్రహణం రోజు పుట్టిన వాళ్ళకి ఏంటంటమ్మా, వాళ్ళు పుట్టుడు ఇప్పుడు మళ్ళీ అది కూడా ఉంది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో పోయి చూస్తామమ్మా, పర్ మినిట్కి అంతమంది పుడతారు, పర్ అవర్కు కూడా ఇంత పుడతారు. అట్లా ఓవరాల్గా మన WHO గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే సెకండ్కి 4 అంట. 4 ఎంతమంది పుడుతున్నారు కదా. మరి వీళ్ళందరూ ఆ గ్రహణం అంటే 2.5 గంటల్లో మరి ఎంత లేదన్నా 1,00,000 మంది అని పుట్టిండొచ్చుగా. మరి ఆ 1,00,000 మంది అందరు దరిద్రులా, దయ్యాలు భూతాలు పుడతారా? పుట్టరు. కాకపోతే పరమాత్ముడు ఏం చేస్తారంటే, ఇందాక నేను అన్నట్టు రాశి ప్రభావం ఉంటుంది కదమ్మా, ఆ రాశిలో వాళ్ళకి లోపం కనబడుతుంది. అంటే ఒక దోషం, మేనమామ చేయాలను, శాంతి పూజ చేయాలను, లేకపోతే ఇంకేదో చేయాలని దోషం కనబడుతుంది కదమ్మా. ఇది వచ్చేసి ఏ గుడిలోకి వెళ్ళి అయినా కూడా దోష నివారణ చేసుకోవచ్చును. ఫలానా ప్రత్యేకమైన గుడి కాదు. మనిషి పుట్టడానికి పరమాత్ముడు అనుమతి ఇచ్చిన తర్వాత దోషానికి అనుమతి ఇవ్వడము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్రహణం యొక్క ప్రభావము 9:45 నుంచి 1:30 వరకు ఉన్నది. ఆల్మోస్ట్ 2.5 to 3 hours ఉన్నది. మనము 6 గంటలకే లోపలికి వచ్చేసేయాలి ఇంట్లోకి అనేది దేనికి? పట్టుకాలం. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు పట్టడమే దరిద్రం కదా. అంటే ఇది పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే అమ్మా, మనకి జాగ్రత్తలు ఎందుకు చెప్పేవాళ్ళంటే, అబ్నార్మాలిటీ అనేది గ్రహణాల మీద ఉండడం చేత. ఇప్పుడు కుంభరాశి అనేది ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యవహారం. ఇప్పుడు మన వాళ్ళకు కూడా భయభ్రాంతులకు ఎక్కువ కూర్చున్నారు. గ్రహణం అంటే చేతబడిలైపోతాయని కదా. వీళ్ళందరికీ ప్రతి కుటుంబంలో హిందువులందరికీ ఏదో ఒక మంత్రం వచ్చిండొచ్చు, ఏది రాని వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒక మాట ఏంటంటే అమ్మా, ఓం నమ శివాయ అనేది అనుకుంటాంగా. మన కులదైవాన్ని ఓం విష్ణువాయ నమః అనుకోవచ్చు కదా, శ్రీ ఆంజనేయ అని అనుకోవచ్చు కదా. ఇలాంటి మంత్ర ఉచ్చారణ ఒకటి మనస్ఫూర్తిగా గ్రహణం మొదలైనప్పటి నుంచి చదువుకొని గ్రహణం అంతా విడిచేంత వరకు చదువుకుంటే ఏంటంటమ్మా, పరిపూర్ణమైన పూజా ఫలితం అందినట్టే. ఇందాక వర్డ్ కూడా వదిలింది ఎందుకంటమ్మా, ఒక చేతబడి చేస్తే ఆ సక్సెస్ అవుతుందేమో అని అనుకున్న వాళ్ళు దైవస్మరణం చేస్తే ఎందుకు సక్సెస్ కాదు, అది ఎందుకు స్ప్రెడ్ అయితే లేదని నా బాధ. ఎందుకంటే చెడే ఎక్కువ శాతంగా మన దగ్గర బాగా బలంగా పాతకపోయింది. వాళ్ళందరి దగ్గర నుంచి అది బయటికి తీయాలి. ఇది ఒక మూఢనమ్మకం లాగా అయిపోయింది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటమ్మా, కులదైవం ఇలవెల్పులని స్మరించుకుంటూ దీపాన్ని పెట్టి పూజ చేసుకొని 9:45 అని అంటే కొంచెం సమయం ఒక 1.5 hours బిఫోర్ అన్నం భోజనాలు లాంటివి చేసేసుకొని 9:45 అంటే ఆల్మోస్ట్ అందరు నిద్రపోతారు. కాబట్టి మార్నింగ్ లేసే వరకు ఉంటుంది, అందరు పడుకున్నాక గ్రహణం కూడా అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఎవరైతే బలహీనంగా ఇట్లా గర్భవతే కానీ లేకపోతే ఇంకెవరికైనా కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళమ్మా, పిల్లలు కానీ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రత్యేకమైన పూజ చేసుకొని దీపం కూడా అమ్మ పెద్దగా గడప దగ్గర పెట్టాలి. కొందరికి అంటే గడప అంటే మరి కింద కూడా కాకుండా మనకి ఎలాగో వరండా లాంటిదో లేకపోతే ఏదో ఎత్తైన ప్రాంతం ఉంటుంది కదా, దాన్ని ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నప్పుడు మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, 100% దేవాది దేవతల వర్డ్ వినగలుగుతారు. అతి నీల లోహిత కిరణాలు అనేది ఎందుకంటమ్మా, నువ్వు ఆ రోజు చిన్నగా గాలి వదిలినా కూడా ఇంటి కులదైవ వింటాడు అనేటదే గ్రహణం యొక్క ప్రభావం. అదేంటంటే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. మీరు గ్రహణం అన్న రోజు చూడండి, ఆటోమేటిక్గా అందరూ అంటే భయం అనేది కూర్చుంది. ఈ భయం వెనకాల ఉన్నది భక్తి తల్లి. ఈ భక్తిని మన వాళ్ళందరూ రాను వదిలేసేసి భయంతో కూర్చున్న వాళ్ళందరూ చేయాల్సిన ముఖ్యమైన మంత్ర ఉచ్చారణ ఏంది, మాకు ఏం రాదు ఏం చేయను అంటే ఏమీ అవసరం లేదు. మన దైవాన్ని మనం స్మరించుకోనమ్మా. గ్రహణం కంటే ముందు స్నానం చేసి ఆ గ్రహణం అంతా అయిపోయేంత వరకు దైవనామస్మరణం చేసి మళ్ళీ ఆ గ్రహణం అయిపోయిన సమయానికి మళ్ళీ స్నానం చేస్తే జరిగే ప్రతిఫలం చాలా పెద్దది. కాబట్టి చాలామంది పెద్ద వాళ్ళు పూర్వీకులు పాటిస్తూ ఉన్నారు, ఇప్పుడు మేము కూడా పాటిస్తున్నాం. నేను ఖచ్చితంగా కూర్చొని ఉన్నంత సమయం ఇప్పుడే కదమ్మా, ఎప్పుడైనా గ్రహణం వచ్చినా ఎప్పుడు ఏది వచ్చినా కూడా శరీరంలో నుంచి పరమాత్మని చూడగలగాలి. అదే నిజమైన భక్తి. అలా తక్కువ మంది చేస్తారు. కాబట్టి గ్రహణం ఉందని భయపడకుండా, ఎలాగో కుంభ అనేది సృష్టికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క జాగ్రత్తలు పడుతున్నారు. మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పడాలి. ఈసారి గ్రహణం సమయం ఏంటంటమ్మా, వినాయకులకు సంబంధించింది వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలియవలసింది ఏంటంటమ్మా,
తండ్రి ఇలాంటి సమయంలో ఉండాల్సిందే. ఇక్కడ వివరణ ఏముందంటమ్మా, ఆయనకి కట్లు పడట్లేదు ఈసారి. ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఆయన వచ్చిన కార్యక్రమం వేరు, ఆయనని అడ్డుకునే విషయం లేదు. ఎందుకంటే లక్షల వినాయకులు గుడిలలోనే ఉన్నారు, శివాలయంలోనే ఉన్నారు. గజాసురుడు ఆయన రూపము, ఆయన వివరణ గొప్పది కాబట్టి ఈసారి మనందరికీ జగద్రక్షకుడు ఆయన. అలాంటి ఆయనని గ్రహణం రోజు ఎలా తీసేస్తాం తల్లి? ఆయన గ్రహణం రోజు కాకుండా తర్వాత నెక్స్ట్ డే 10వ రోజు వస్తుంది తల్లి. 10వ రోజు కూడా తీయకూడదు, 9వ రోజు జరపకూడదు. మళ్ళీ ఇదొకటి వ్యవహారం ఉంది. 9వ రోజు జరిపితే తండ్రి అపవిత్రమైనాడు, తండ్రి లేపేయాలి, ఇంకా తీసేయాలి అని చెప్పి అంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటమ్మా, 9వ రోజు తండ్రిని ఇంకా బలంగా పూజిస్తాం. ఆ రోజు దేత్తడి చేయాలి. ఎందుకంటే గ్రహణం అంటే ఇప్పుడు నేను అన్ని వివరంగా చెప్పాను కదా, ఆయన ఆశీర్వాద బలం బలంగా తీసుకొని 10వ రోజు జరుపుకొని 11వ రోజు తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదా 10వ రోజు తీయకూడదు దశమి అన్నప్పుడు వాళ్ళు ఆలోచన చేసినప్పుడు అమ్మా వెరీ సింపుల్గా 11వ రోజు తీసుకోవడం చాలా శుభసూచకం. మన వాళ్ళు చేయాల్సింది కూడా ఏంటంటమ్మా, మొన్న పోలీస్ అధికారులు చెప్తే మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, తీయకండి 9 అయిపోయినాక. అంటే కొంతమంది కొంచెం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తపరిచారు, 9వ రోజులకే తీసేయడం ఏంది, గ్రహణం వస్తే ఏంది ఇలా అన్నప్పుడు ఆయన గారు కూడా కొంచెం ఆలోచన చేసి నిన్ననే చెప్పారు, అలా ఏం తీయకూడదు, మీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఆయన సులభంగా రాలేడు, ఇది ఎన్నో సంవత్సరాల పూజలు పురస్కారాలు కదా, దీనికోసం సంవత్సరం ఎదురు చూస్తారు. తీసేయండి అని అంటే గ్రహణం రోజు మరి పిల్లలకి ఏమన్నా అయితే అమ్మ రోడ్డు పైన పోయినప్పుడు ఆ సమయంలో ఆటలు పాటల్లో ఉంటారు వాళ్ళు, షార్ట్ సర్క్యూట్ అయితే వర్షం వస్తే ఒకటే మాట ఏమనేస్తారని అంటే గ్రహణం ఉన్నప్పుడే తీయడం వల్ల ఇట్లా అయిందని అంటారు. మళ్ళీ ఆ దేవాది దేవతలను మళ్ళీ దూషించుకోవడం. కాబట్టి పెద్ద మనసు చేసుకున్న వాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలమ్మా. ఇది ఈసారి గ్రహణ ప్రభావమైన విషయాలు తల్లి. అంటే ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా కుంభరాశి పైనే ఉంటుందా, ఇంకా వేరే రాశుల పైన ఉంటుందా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఏంటంటమ్మా, ఇందాక ఒక చెట్టు ఏ కాయ కొట్టిన ప్రమాదం అని చెప్పింది అదే. ఎందుకంటమ్మా మిగతా రాశిలో కూడా మనుషులే, కుంభరాశి వాళ్ళు కాకుండా కుంభరాశి ఏంటంటమ్మా, ఇట్ ఈస్ అ వెల్ అంటే అది ఒక మెచ్యూర్డ్ ఉన్న పర్సనాలిటీని అట్రాక్ట్ చేయడం. అంటే ఈసారి అంటే 12 మందిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, ఈసారి వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు మిగతా వాళ్ళని సెలెక్షన్ చేయట్లేదని కాదు, దే ఆర్ ఇన్ టు ది లైన్. అంటే కుంభరాశి తర్వాత ఉన్న వాళ్ళు 11 మంది ఉన్నారుగా, వాళ్ళు మానవులేగా. కాబట్టి ఏంటంటమ్మా అందరూ ఆయనతో పాటు కుంభరాశి ఇప్పుడు కుటుంబంలో ఒకళ్ళకే ఉంటుందా అమ్మ, ఒక వ్యక్తి కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఇందాక ఒక ఎఫెక్ట్ విషయం ఎందుకు చెప్పినట్టమ్మా, మీరు అందుబాటులో లేని నేను వెరీ సెక్యూర్గా ఉన్నానంటే మరి ఇంటి మీద ప్రభావం, ఆ గృహం మీద ప్రభావం, లేకపోతే ఇంకేదైనా ఎవరైనా చిన్నపిల్లలు ఉండవచ్చు కదా, ఇలాంటిది. కాబట్టి అమ్మ కుంభరాశి అని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహణము ఒక్కొక్క రాశి మీద చూపించేది ఈసారి అలా వచ్చింది. మిగతా వాళ్ళు జాగ్రత్తలు ఉండాలని, ఏ పూజ చేయాలి, ఏ మంత్రం ఉంచేయాలి, ఏ దీపం పెట్టాలి, ఆవు నెయ్యితో దీపం పెట్టాలని చెప్పింది ఏంటంటమ్మా, గ్రహణం అనేది ఒక రాశి వారిని తీవ్రత తీసుకొస్తే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారంటమ్మా, పారాసెటమాల్ ఇస్తే ఫీవర్ కంట్రోల్ అవుతుంది, మరి వాట్ అబౌట్ వైరల్ ఫీవర్? ఇది వైరల్ ఫీవర్ లాగా. కాబట్టి దానికి యాంటీడోస్ కావాలి, అది పెద్ద డోసు కావాలి, ఇంజక్షన్లు కావాలి కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ తెలియాల్సిన విషయాలు తెలుసుకోవాలి. ఒక రాశి మీద కాదు, అన్ని రాశుల మీద ప్రభావం, కొంతమంది జాగ్రత్త పడడం అని చెప్తున్నాం తల్లి. అది వివరణ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, చంద్రగ్రహణం ప్రభావం కుంభరాశి పైన ఉంటుంది ఎక్కువగా, అలాగే మిగతా రాశుల పైన కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎక్కువగా దైవనామస్మరణ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని మనకి శివరుద్ర సాధువు గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.